డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి కొద్దిసేపు ధింసా నృత్యం చేశారు. పిఠాపురానికి సంబంధించి అవాస్తవాలు వైరల్ చేయడం మానుకోవాలని పవన్ సూచించారు. పిఠాపురంలో 3 రోజుల పాటు జరిగే పీఠికాపుర సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు ఏర్పాటు చేశారు. తొలి రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై తన నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, నారాయణ, కందుల దుర్గేష్లు కూడా పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోని బెస్ట్గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో కొబ్బరి ఆకు పడ్డా, తాటాకు ఊడిపడ్డా అయ్య బాబోయ్ అంటున్నారని విమర్శించారు పవన్. పిఠాపురం వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఏరేస్తానంటూ హెచ్చరించారు. ఇంక ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అని ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒక తాటాకు అక్కడ ఉన్న తాటాకు ఊడిపడిపోతే అమ్మా చాలా దారుణం జరిగిపోయింది. గత ప్రభుత్వ నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా, ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్షి బలం ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలైపోతారు. పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 26 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, 186 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. కూలగొట్టడం, పడగొట్టడం చాలా తేలికని సెటైర్ చేశారు. కూటమి ఏర్పాటు చేయడం ఈజీ కాదని, చెడగొట్టడం చాలా తేలికన్నారు పవన్. పనిచేస్తున్న తమ మీద రాళ్లేస్తున్నారని, వాళ్ళని ఏమైనా చేద్దామంటే సీఎం వద్దంటున్నారని, ఇలా వదిలేస్తే నెత్తికెక్కేస్తారని గుర్తు చేశారు. కూటమిని బలహీనం చేసే ప్రయత్నాలు జనసేన నాయకులు కూడా చేయొద్దని సూచించారు. చంద్రబాబుకు తనకు చాలా అవగాహన ఉందని గుర్తు చేశారు. తాను వేరే వాళ్ల నియోజకవర్గంలోకి వెళ్లకూడదని, వాళ్లు మాత్రం పిఠాపురం వచ్చి కెలుకుతారని విమర్శించారు. ఈ అలయన్స్ ని దయచేసి ఎవరు కూడా, జనసేన నాయకులు కావచ్చు, ఏ కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అరమరికలు కానీ విభేదాలు కానీ లేవు. ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు, కానీ కొన్ని చోట్ల 2 పక్షాల నాయకులు కావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. సంక్రాంతి సందర్భంగా పిఠాపురంలో 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇకపై ప్రతి ఏడాది ఉత్సవాలు జరుగుతాయని పవన్ తెలిపారు. ప్రతి ఏడాది మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలోనే జరుగుతుందని ప్రకటించారు. పార్టీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ మంగళగిరిలో ఉన్నప్పటికీ స్పిరిచువల్ కేంద్రం మాత్రం పిఠాపురం అని తెలిపారు. కళాకారులతో కలిసి కాసేపు కాలు కదిపారు పవన్. తెలంగాణ వాళ్లు కూడా గోదావరి జిల్లాలకు వచ్చి సంక్రాంతి సంబరాలు ఆస్వాదించాలని కోరారు. హరిదాసులు, జానపద కళాకారులతో సరదాగా గడిపారు. పిల్లలకు భోగి పళ్లు పోసే కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్. అనంతరం పాదగయ వరకు నడిచి వెళ్లారు. మధ్యలో జనాలతో మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగారు. పురోహితిగా అమ్మవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్.